Hello everyone, welcome back to the channel Balu Tech Lines. So in the last class we have discussed how to find the energy and power of a given signal, and we also studied that how to decide whether the signal is energy signal or power signal or neither energy nor power signal. Okay, and then some gate problems solve chesam. Okay, so in this particular video lecture we are going to study about periodicity. Okay, ఒక పీరియాడిసిటీ ఒక కంటిన్యూస్ టైం సిగ్నల్ కి ఎట్లా పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఒక డిస్క్రీట్ టైం సిగ్నల్ కి ఎట్లా పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఇదే వీడియో లెక్చర్ లో డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఎట్లా పెర్ఫార్మ్ చేయాలి కూడా చూద్దాము. అండ్ అట్ ది సేమ్ టైం ప్రాపర్టీస్ ఆఫ్ ఇంపల్స్, ఓకే, ఇంపల్స్ యొక్క ప్రాపర్టీస్ కూడా ఈ వీడియో లెక్చర్ లోనే చూస్తాం. అండ్ ఈవెన్ అండ్ ఆడ్ సిగ్నల్స్, ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం మనం ఈ వీడియో లెక్చర్ లో చూస్తాము. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్ గా వినండి అమ్మా, దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో, just listen to it and apply in your problems. Okay, fine, let's start. Okay, keep the heading periodicity. Keep the heading periodicity. Okay, so a periodic signal ante enti anedi we will see it. Okay, now let us consider, okay, any signal like this random signal. Let us suppose okay, let us consider it is of equal width. Okay, నీకు unequal width చేశాను. Let us consider they are of equal width. Okay, so let us suppose ఇట్లాంటిది ఏదో ఒక సిగ్నల్ ఉందనుకుందాము. Let us suppose, okay, let us suppose this is nothing but 0, and let us suppose this is nothing but t, and let us suppose this is nothing but 2t, and let us suppose this is nothing but 3t and so on. Okay, సో ఇది 0, ఇది t, ఇది 2t and 3t, అండ్ ఇక్కడైతే -t, -2t, -3t అలాగే వచ్చింది. ఇక్కడ ఒకటి చూడండి, ఈ పర్టికులర్ టైం ఇంటర్వెల్ ఏదైతే ఉందో 0 to 2 అనే టైం ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ 0 to 2 అనేది కంటిన్యూస్ గా రిపీట్ అవుతానే ఉంది. ఓకే, సో ఈ 0 to t అనేది ఇక్కడ ఉంది, మళ్ళీ t to 2t అది రిపీట్ అయింది, మళ్ళీ 2t to 3t కూడా అది రిపీట్ అయింది. ఓకే, పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ నీకు అదే సిగ్నల్ రిపీట్ అవుతూ ఉంది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే పీరియాడిక్ సిగ్నల్ అంటాం. సింపుల్, ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఉంటుంది, ఆ టైం పీరియడ్ తర్వాత సిగ్నల్ అదే రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం పీరియాడిక్ సిగ్నల్ అంటాం. ఓకే, సో ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఎక్స్ ఆఫ్ టీ అనేటటువంటి సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ -2 ఉందనుకోండి, అంటే +2 దగ్గర -2 దగ్గర మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటే అప్పుడు ఆ సిగ్నల్ మనం ఏమంటాం అంటే పీరియాడిక్ సిగ్నల్ అంటామా. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు రైట్ హ్యాండ్ సైడ్ అదే సిగ్నల్ రిపీట్ అవుతూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనుక సిగ్నల్ రిపీట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు సిగ్నల్ పీరియాడిక్ కాదు. ఓకే, సో రైట్ హ్యాండ్ సైడ్ రిపీట్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా రిపీట్ అవ్వాలి. ఓకే, సో కీప్ దట్ పాయింట్ ఇన్ మైండ్, రైట్. సో కాబట్టి పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏంటి? ద సిగ్నల్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఏ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఈజ్ సెడ్ టు బి పీరియాడిక్. అదే మ్యాథమెటికల్ గా చెప్పాలంటే if x of t is equal to x of t plus or minus tau, then the signal is said to be periodic. Okay, and ఈ tau అంటే ఏంటంటే టైం పీరియడ్, అంటే ఎంత టైం పీరియడ్ తర్వాత అది రిపీట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. మనకి గేట్ లో ఒక సిగ్నల్ ఇచ్చేది పీరియాడిక్ కాదని అడగరమ్మా. ఓకే, సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, అది పీరియాడికా కాదా, ఒకవేళ పీరియాడిక్ అయితే పీరియడ్ ఎంత అని అడుగుతారు. అంటే ఈ టో ఏదైతే ఉందో అది ఫైండ్ అవుట్ చేయడమే మనకి ఇంపార్టెంట్. ఓకే, సో అది ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ వేస్ ఉన్నాయి, అది చూద్దాము. సో కాబట్టి ఫస్ట్ డెఫినేషన్ అయితే క్లియర్. ఏంటి ఫస్ట్ డెఫినేషన్? సో ఏదైతే ఏ సిగ్నల్ అయితే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ గా అదొక పీరియాడిక్ సిగ్నల్ అవుతుంది. బై డిఫాల్ట్ గా అవుతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. అయితే మనకి ఇక్కడ ఏంటి పాయింట్? ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఆర్ -2 అయితే అది పీరియాడిక్ సిగ్నల్ అన్నాం. ఆ టో అంటే ఏంటంటే టైం పీరియడ్. ఓకే, ఆ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయడం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ యూ సీ దట్ అబౌట్ ద టైం పీరియడ్, మరి ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, సిరీస్ ఆఫ్ పాయింట్స్, అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక పీరియాడిక్ సిగ్నల్ ఉందనుకోండి అమ్మా, దాని యొక్క ఫండమెంటల్ పీరియడ్ యొక్క ఫార్ములా ఏంటంటే t is equal to 2π divided by omega. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లెట్ us సపోజ్ cos 2t అనేటటువంటి ఒక సిగ్నల్ ఇచ్చారనుకోండి అమ్మా, ఇది పీరియాడికా కాదా, ఒకవేళ ఇది పీరియాడిక్ కనుక అయితే పీరియడ్ ఎంత అని అడుగుతారు. ఓకే, సింపుల్ గా కాస్ సిగ్నల్ అంటే బై డిఫాల్ట్ అది పీరియాడిక్, దాని గురించి ఎవరు స్పెసిఫై చేయాల్సిన లేదు. సైన్ సిగ్నల్స్ అండ్ కాస్ సిగ్నల్స్ ఆర్ ఆల్వేస్ పీరియాడిక్. ఓకే, అండ్ దాని యొక్క పీరియడ్ ఎంత అంటే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 2π by omega. యాక్చువల్ గా కాస్ ఫార్మేట్ ఏంటమ్మా? కాస్ ఒమేగా టీ కదా, ఒమేగా ప్లేస్ లో ఏముంది ఇక్కడ నీకు 2 ఆబ్వియస్లీ, రైట్. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2π by ఒమేగా ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతే t ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే π సెకండ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టైం పీరియడ్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి? నీకు గనక ఒమేగా వాల్యూ గనక తెలిస్తే ఆటోమేటిక్ గా 2π by ఒమేగా వేస్తే నీకు ఫండమెంటల్ టైం పీరియడ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ యూ నీడ్ టు నో, అండ్ నోట్ డౌన్ ద సెకండ్ పాయింట్. If a signal is multiplied with step, okay, if a signal is multiplied with step, then it is a periodic signal. అంటే నా మీనింగ్ ఏంటంటే
ఫర్ సపోజ్ సైన్ టీ అనే సిగ్నల్ ఇచ్చారు అనుకోమా, ఇది పీరియాడికా కాదా? ఆబ్వియస్లీ పీరియాడిక్, ఎందుకంటే సైన్ అండ్ కాస్ అనేది బై డిఫాల్ట్ పీరియాడిక్. ఒమేగా వాల్యూ ఎంత? 1, అంతే కదా, సైన్ ఒమేగా టీ ఒమేగా ప్లస్ లో 1 ఉంది. దీని యొక్క ఫండమెంటల్ టైం పీరియడ్ ఎంత? 2π డివైడెడ్ బై ఒమేగా. ఒమేగా వాల్యూ 1 కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 2π సెకండ్స్ అవుతుంది. ఇది తెలుసు మనకి. కానీ ఇదే క్వశ్చన్ ని సైన్ టీ ఇంటూ యు ఆఫ్ టీ అనే సిగ్నల్ పీరియాడికా కాదా? ఒకవేళ పీరియాడిక్ అయితే దాని పీరియడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి అమ్మా, ఇది దీన్ని చూసే చెప్పచ్చు బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అపీరియాడిక్ సిగ్నల్. ఎందుకంటే ఏదైనా సిగ్నల్ యు ఆఫ్ టీతో మల్టిప్లై అయింది అంటే అది డెఫినెట్ గా అపీరియాడిక్ సిగ్నల్. ఎందుకంటే సైన్ టీ అనే సిగ్నల్ ఎలా ఉంటుందమ్మా, 0 దగ్గర స్టార్ట్ అవుతుంది, ఇట్లా ఉంటుంది సైన్ టీ అనే సిగ్నల్, రైట్? సో ఇట్ విల్ బి లైక్ దిస్, రైట్? ఆబ్వియస్లీ అదే సైన్ టీ ఇంటూ యు ఆఫ్ టీ ఉందనుకోండి, ఎలా వస్తుంది సిగ్నల్? సైన్ టీ ఇంటూ యు ఆఫ్ టీ అనేది ఓన్లీ పాజిటివ్ టైం పీరియడ్స్ ఉంటుంది, నెగిటివ్ టైం పీరియడ్స్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో అది రైట్ సైడ్ రిపీట్ అవుతుంది, కానీ లెఫ్ట్ సైడ్ ఆ పర్టికులర్ పార్ట్ అసలు రిపీట్ అవ్వట్లేదు. ఓకే, సో కాబట్టి మనం ఏమని చెప్పుకున్నాం, ఒక సిగ్నల్ పీరియాడిక్ సిగ్నల్ అనాలి అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే రిపీట్ అయిందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా అదే రిపీట్ అయితేనే పీరియాడిక్, రైట్? సో కాబట్టి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రిపీట్ అయ్యే ఛాన్సే లేదు కాబట్టి యు ఆఫ్ టీ సిగ్నల్ తో మల్టిప్లై అయితే. ఎందుకని లేదు? యు ఆఫ్ టీ సిగ్నల్ అంటే ఏంటి? ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ టీ గ్రేటర్ దెన్ 0 అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ టీ లెస్ దెన్ 0. అందుకని లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ రైట్ హ్యాండ్ పార్ట్ ఒక్కటే ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ సైన్ టీ ఇంటూ యు ఆఫ్ టీ అనే ఫంక్షన్ ఆ పీరియాడిక్ సిగ్నల్. ఏ పీరియాడిక్ సిగ్నల్ అయినా సరే యు ఆఫ్ టీతో మల్టిప్లై అయిందంటే అది బై డిఫాల్ట్ ఆ పీరియాడిక్ అవుతుంది. దానికి పీరియడ్ ఫైండ్ అవుట్ చేయకూడదు, అది తప్పు, రైట్? ఈ పవర్ మైనస్ మాడ్ టీ ఈజ్ ఆల్వేస్ అపీరియాడిక్. అపీరియాడిక్ ఇది ఎప్పుడైనా సరే అపీరియాడిక్ బై డిఫాల్ట్. ఈ పవర్ మైనస్ మాడ్ టీ ఎప్పుడైనా సరే దాని వాల్యూ అపీరియాడిక్. ఓకే, అంటే ఏదైనా ఉండొచ్చు, బాట్ టీ అంటే ప్లస్ టీ ఉండొచ్చు, మైనస్ టీ ఉండొచ్చు. అంటే ఈ పవర్ 2t, ఈ పవర్ 3t, ఈ పవర్ మైనస్ 2t, ఈ పవర్ మైనస్ 3t, ఈ పవర్ మైనస్ 4t, ఏదైనా సరే ఈ పవర్ మైనస్ మాడ్ టీ అనే సిగ్నల్ ఏదైతే ఉందో అది అపీరియాడిక్ సిగ్నల్ బై డిఫాల్ట్ అది. ఓకే, ఇంకా దానికి పీరియడ్ ఫైండ్ అవుట్ చేయడం అలాంటి ఏమి ఉండవు. అదే ప్లేస్ లో ఈ పవర్ జే ఒమేగా టీ ఉందనుకో, ఇప్పుడు ఇది పీరియాడిక్ అయింది. జే అనే టర్మ్ అంటే ఏంటి? కాస్ థీటా ప్లస్ జే సైన్ థీటా. కాస్ సైన్ రెండు పీరియాడికే కాబట్టి ఈ పవర్ జే థీటా పీరియాడికే. ఇలాంటి కేసులు ఈ సిగ్నల్ ఏమవుతుందంటే పీరియాడిక్ అవుతుంది. అండ్ దాని యొక్క టైం పీరియడ్ ఎంత అంటే ఆబ్వియస్లీ 2π బై ఒమేగా, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, రైట్? సో కాబట్టి ఒకటి గుర్తుంచుకోవడం ఎప్పుడైనా సరే, ఈ పవర్ మైనస్ ఏ మాడ్ టీ అనేది ఆ పీరియాడిక్. ఈ పవర్ జే ఒమేగా టీ అనేటటువంటి ఒక సిగ్నల్ ఉన్నప్పుడు అది డెఫినెట్ గా పీరియాడిక్. జే ఉంటే పీరియాడిక్, జే కనుక లేకపోతే అది డెఫినెట్ గా పీరియాడిక్ అవుతుంది. ఓకే, అది అసలు అది పీరియాడిక్ అయ్యే ఛాన్సే లేదు, రైట్? సో కాబట్టి ఆ పాయింట్ ఒకటి మైండ్ లో ఉంచుకోండి, రైట్? సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ నోట్ ఆన్ ద ఫోర్త్ వన్. అబౌట్ ద ఫోర్త్ పాయింట్, యూ కెన్ సే, నోట్ చేసుకున్న పాయింట్, ఇఫ్ ఎ డీసీ కాంపోనెంట్ ఈస్ యాడెడ్ టు ఎ పర్టికులర్ సిగ్నల్ then the periodicity will not be affected. The periodicity will not be affected. Okay, అంటే ఇప్పుడు నా మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ 1 ప్లస్ కాస్ 2t అనేటటువంటి ఒక సిగ్నల్ ఉందనుకోండి, 1 ప్లస్ కాస్ 2t అనేటటువంటి ఒక సిగ్నల్ ఉందనుకోండి, ఇది పీరియాడిక్ కాదా? ఒకవేళ పీరియాడిక్ అయితే దీని పీరియడ్ ఎంత అన్నారు అనుకోండి, మీకు తెలుసు కదా కాస్ 2t అనేది డెఫినెట్ గా పీరియాడికే. కానీ ఇక్కడ నీకు 1 ప్లస్ ఉంది, చాలా మంది అనుకునేది ఏంటంటే ఓకే ఫైన్ ఇది డీసీ కాంపోనెంట్ ఉంది కదా, మరి దీని వల్ల ఇది యాడ్ అవడం వల్ల ఇది అపీరియాడిక్ అయితే తప్పమ్మా అది. ఓకే, ఈ 1 అనేది మొత్తానికి యాడ్ అవుతుంది. ఓకే, ఈ 1 అనే డీసీ కాంపోనెంట్ కాస్ సిగ్నల్ యొక్క డీసీ లెవెల్ షిఫ్ట్ చేస్తుంది అంతే, దాని యొక్క పీరియాడిసిటీ ఏమి ఎఫెక్ట్ చేయదు. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, డీసీ కాంపోనెంట్స్ కనుక యాడ్ అయి ఉంటే సిగ్నల్ యొక్క పీరియాడిసిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకే, అదొక పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, సో కాబట్టి ఆటోమేటిక్ గా టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ సేమ్, దీనికి 2π బై ఒమేగా ప్లస్ లో 2 ఉంది కాబట్టి టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 5 సెకండ్స్ అవుతుంది. ఆబ్వియస్లీ ఏ సిగ్నల్ కైనా సరే స్టెప్ తో మల్టిప్లై అయితే అది పీరియాడిక్ అవ్వదు. ఫండమెంటల్ పీరియడ్ యొక్క ఫార్ములా 2π బై ఒమేగా ఈ పవర్ మైనస్ మాడ్ టీ, అంటే జే లేకపోతే అపీరియాడిక్, జే ఉంటే పీరియాడిక్, అండ్ డీసీ కాంపోనెంట్స్ కనుక యాడ్ చేస్తే పీరియాడిసిటీలో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో ఇప్పుడు కొన్ని జస్ట్ శాంపుల్స్ చూద్దాం. లెట్ us సపోజ్ కాస్ 2t యొక్క కాస్ 2t ప్లస్ కాస్ 3t యొక్క పీరియడ్, అది పీరియాడికా కాదా? ఒకవేళ పీరియాడిక్ అయితే పీరియడ్ ఎంత అన్నారు అనుకోండి, మా జాగ్రత్తగా చూడండి. ఉట్టి కాస్ 2t ఒక్కటే ఉందనుకోండి, కాస్ 2t ఒక్కటే ఉందనుకోండి, అది డెఫినెట్ గా పీరియాడికే. దాని పీరియడ్ ఎంత అంటే 2π బై 2 5 సెకండ్స్ అయిపోయింది. కాస్ 3t పీరియాడికా కాదని అడిగారు అనుకోండి, డెఫినెట్ గా ఓన్లీ కాస్ 3t ఒక్కటే అడిగారు అనుకోండి, ఆబ్వియస్ గా కాస్ 3t అనేది పీరియాడికే. అండ్ దాని పీరియడ్ ఎంత అంటే 2π బై 3 వేస్తే అయిపోయింది. కానీ ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్, అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ టర్మ్స్ కనుక యాడ్ చేసి అది పీరియాడిక్ కాదా, ఒకవేళ పీరియాడిక్ అయితే పీరియడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటే దెన్ యూ నీడ్ టు ఫాలో ద ప్రొసీజర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. ఓకే, సో నేను చెప్పే ప్రొసీజర్ ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి అందరూ, ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఓకే, సో ఫస్ట్ T1 క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. T1 ఎంత? 2π బై ఒమేగా, ఒమేగా ప్లేస్ లో 2 ఉంది కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే π.
ఆబ్వియస్లీ. నెక్స్ట్ T2 ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా. ఒమేగా ప్లేస్లో ఎంత ఉందమ్మా? ఇక్కడ నీకు 3 ఉంది. సో ఆటోమేటిక్గా T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 2π డివైడెడ్ బై 3. ఓకే, 2π బై 3 T2. 2π బై 3 సెకండ్ ఆబ్వియస్లీ. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ T1 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ T2 ఆబ్వియస్లీ. ఓకే, నౌ ఎప్పుడైతే మీరు మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయో ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకుంటారు ఆబ్వియస్గా. సో తీసుకున్న తర్వాత జాగ్రత్తగా చూడండి అమ్మా, డినామినేటర్స్ ని సేమ్ చేయాలి. ఓకే, T1 ఒకవేళ 3 టర్మ్స్ ఉన్నాయి అనుకోమ్మా, T1 T2 T3 ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నాయి అనుకోండి, T1 T2 ఫైండ్ అవుట్ చేయాలి. అట్లా ఒక 4 టర్మ్స్ ఉన్నాయి అనుకో, T1 T2 T3 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డినామినేటర్స్ ని సేమ్ చేయాలి. అంటే ఇక్కడ నీకు డినామినేటర్ ఎంత ఉంది? 1. ఇక్కడ నీకు డినామినేటర్ ఎంత ఉంది? 3. సో 1, 3 యొక్క ఎల్సిఎం ఎంత? 3 కదా. సో కాబట్టి 3 రిఫరెన్స్ గా తీసుకొని నీకు ఇక్కడ డినామినేటర్ 3 రావాలి. ఎట్లా? 3తో మల్టిప్లై చేస్తే సరిపోయింది కదా. సో కాబట్టి దాని నుంచి T1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3π డివైడెడ్ బై 3. నెక్స్ట్ T2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నీకు 3 రావాలి డినామినేటర్. ఆబ్వియస్ గా 3 ఉంది అంటే 1తో మల్టిప్లై చేస్తే సరిపోయింది. దట్ ఈస్ నథింగ్ బట్ 2π బై 3. మా చెప్పింది అర్థమవుతుందా? సో ఫస్ట్ ఎప్పుడైనా మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ కనుకుంటే ఫస్ట్ ఇండివిడ్యువల్ టైం పీరియడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డినామినేటర్స్ ని సేమ్ చేస్తాం. అంటే ఎల్సిఎం తీసుకొని నీకు డినామినేటర్ సేమ్ చేసిన తర్వాత T1 బై T2 క్యాలిక్యులేట్ చేయండి. T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 3π బై 3 ఇంటూ బై T2 అంటే ఏమొస్తుంది? 3 బై 2π. రైట్. సో ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయిపోతే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 3/2. ఓకే, ఒకవేళ T1 నెక్స్ట్ ఇంకో T3 ఉందనుకో, T1 బై T2 ఫైండ్ అవుట్ చేసిన తర్వాత T1 బై T3 ఫైండ్ అవుట్ చేయి. ఓకే, ఒక వాల్యూ వస్తుంది. T1 బై T4 ఫైండ్ అవుట్ చేయి, ఒక వాల్యూ వస్తుంది. నువ్వు ఫైండ్ అవుట్ చేసిన అన్ని వాల్యూస్ లో నీకు డినామినేటర్ సేమ్ గా ఉంటుంది. ఇక్కడంటే ఒకటే వచ్చింది కాబట్టి ప్రాబ్లమే లేదు. ఒకవేళ నీకు ఇప్పుడు T1 T2 T3 ఉన్నాయి అనుకో, T1 బై T2 కనుక్కున్నావు కదా, అట్ ద సేమ్ టైం T1 బై T3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. నీకు కనుక డినామినేటర్స్ అన్ని సేమ్ గా వస్తేనే పీరియాడిక్. ఏ ఒక్క డినామినేటర్ సేమ్ గా రాకపోయినా అది పీరియాడిక్ అవ్వదు, ఆ పీరియాడిక్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డినామినేటర్ 3 వచ్చింది, ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్ చేసుకున్నాం. మనం చేసిన తర్వాత T1 బై T2 ఫైండ్ అవుట్ చేసాం. అప్పుడు 3 బై 2. ఇక్కడ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి సేమ్ అనే కాన్సెప్ట్ లేదు. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఓవరాల్ టైం పీరియడ్ ఏమైందంటే దట్ డినామినేటర్ అంటే 2 ఇంటూ ఫండమెంటల్ పీరియడ్. ఫండమెంటల్ పీరియడ్ అంటే T1 కదా మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసింది పై. సో కాబట్టి 2 ఇంటూ పై దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 2π సెకండ్స్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండమ్మా, మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇండివిడ్యువల్ టైం పీరియడ్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఇండివిడ్యువల్ టైం పీరియడ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డినామినేటర్స్ సేమ్ చేయండి. చేసిన తర్వాత T1 బై T2, T1 బై T3, T1 బై T4 అట్లా క్యాలిక్యులేట్ చేయండి. అన్ని డినామినేటర్స్ కనుక సేమ్ గా వస్తే అది పీరియాడిక్. ఏ ఒక్క డినామినేటర్ అన్నా డిఫరెంట్ గా వస్తే అది పీరియాడిక్. పీరియడ్ ఎంత? దట్ డినామినేటర్ ఇంటూ ఫండమెంటల్ పీరియడ్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, ఫైన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దెన్ వి విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, లెట్ us సపోజ్ sin t ప్లస్ sin 3t, sin t ప్లస్ sin 3t ప్లస్ sin 5t అనేది పీరియాడికా కాదా? ఒకవేళ పీరియాడిక్ అయితే దాని యొక్క పీరియడ్ ఎంత అనేది ఒకసారి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే, లెట్ us సపోజ్ T1 తెలుసుకున్నాం కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇండివిడ్యువల్ పీరియడ్స్ ఆర్ నథింగ్ బట్ 2π బై ఒమేగా. ఒమేగా వాల్యూ ఎంత? 1. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ T2 ఈజ్ ఈక్వల్ టు 2π డివైడెడ్ బై ఒమేగా. ఒమేగా వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ T3 ఫైండ్ అవుట్ చేసినప్పుడు 2π బై 5. సో కాబట్టి T1, T2, T3 ఫైండ్ అవుట్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? డినామినేటర్స్ సేమ్ చేయాలి. అంటే డినామినేటర్ ఎల్సిఎం ఎంత? 5 3 15 కదా, అన్నిట్లో 15 వచ్చినట్టు చూసుకోవాలి. రైట్. సో కాబట్టి T1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 15 రావాలి, దేంతో మల్టిప్లై చేయాలి? 15తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 15 2 30π డివైడెడ్ బై 15. ఫస్ట్ అయిపోయింది. సెకండ్ T2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్ 15 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. ఆటోమేటిక్గా 5 2 10π డివైడెడ్ బై 5 3 15. నెక్స్ట్ T3 వచ్చేసరికి ఇక్కడ 15 రావాలంటే 3తో మల్టిప్లై చేయాలి. 3 2 ఎంత? 6π డివైడెడ్ బై 5 3 ఎంత? 15. సో కాబట్టి ఫస్ట్ ఏంటి? ఇండివిడ్యువల్ టైం పీరియడ్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, T1 T2 T3. ఆ తర్వాత అన్ని డినామినేటర్స్ సేవ్ చేసిన తర్వాత T1 బై T2 క్యాలిక్యులేట్ చేయి. T1 బై T2 ఎంత అవుతుంది? 30π డివైడెడ్ బై 15 ఇంటూ 15 డివైడెడ్ బై 10π. అంతే కదా. సో కాబట్టి 15 15 క్యాన్సిల్ అయిపోతే, పై క్యాన్సిల్ అయిపోతే, 0 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఎంత వస్తుంది అంటే 3/1. దిస్ ఇస్ T1 బై T2. నెక్స్ట్ T1 బై T3 క్యాలిక్యులేట్ చేయండి. అట్లా T4 ఉందనుకో, మళ్ళీ T1 బై T4 అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, T1 బై T3 ఇస్ నథింగ్ బట్ 30π బై 15 ఇంటూ T3 అంటే ఎంత? 15 బై 6π. ఓకే, సో 15 15 క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, 6 1s 6 5s. ఆటోమేటిక్ ఇక్కడ నీకు ఎంత వచ్చిందంటే 5/1. అంటే ఇక్కడ డినామినేటర్ 1 వచ్చింది, ఇక్కడ కూడా డినామినేటర్ 1 వచ్చింది, కాబట్టి ఇది పీరియాడిక్.
ఒకవేళ ఇక్కడ 1 ఇక్కడ 3 2 వచ్చింది అనుకో, అప్పుడు అది అపీరియాడిక్ అయిపోతుంది. అసలు పీరియడ్ అనే కాన్సెప్టే ఉండదు. సింప్లీ ద సిగ్నల్ ఇస్ అపీరియాడిక్ అని చెప్పేస్తాం, అయిపోద్ది. సో ఇక్కడ 2 డినామినేటర్స్ సేమ్ వచ్చాయి కాబట్టి ఇది పీరియాడిక్. దాని పీరియడ్ ఎంత? ద ఓవరాల్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు దట్ డినామినేటర్. ఎంత వచ్చింది డినామినేటర్? 1 ఇంటూ ఫండమెంటల్ పీరియడ్. ఫండమెంటల్ పీరియడ్ అంటే ఎంత? 2π. సో కాబట్టి 1 ఇంటూ 2π, దేర్ఫోర్ టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2π సెకండ్స్. ఓకే, ఒకసారి సమ్మరీ చెప్తా, నీట్గా చూసుకోండి అమ్మా, సింపుల్ గా. సో ఒకటే థింగ్ ఇక్కడ, ఎప్పుడైనా సరే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇండివిజువల్ టైం పీరియడ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత డినామినేటర్స్ ఎల్సిఎం తీసుకొని అన్ని డినామినేటర్స్ సేమ్ గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత T1/T2, T1/T3, T1/T4 అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసిన తర్వాత అన్ని డినామినేటర్స్ కనుక నీకు సేమ్ గా వస్తే అది పీరియాడిక్. ఏ ఒక్క డినామినేటర్ అయినా సేమ్ గా రాకపోతే అది అపీరియాడిక్. అండ్ దాని యొక్క ఓవరాల్ పీరియడ్ ఎంత అంటే దట్ డినామినేటర్ ఇంటూ ఫండమెంటల్ పీరియడ్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకున్నామా, ఇక మీ పీరియడ్స్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ ఇట్. యూ కెన్ సీ దిస్ వన్. Periodicity. If x of t is equal to x of t plus or minus 2, then the phase signal is said to be periodic, obviously, right? Then మనం already in the చెప్పాను. T is equal to 2π by omega, which is said to be fundamental period. Okay, next. You can see the second point. If a signal is multiplied with step, then it is aperiodic. See that, right? Next, moving on to third one. Exponential. J కనుక లేకపోతే అది అపీరియాడిక్ అయితే, ఒకవేళ J కనుకుంటే ఆబ్వియస్ గా పీరియాడిక్ అయితే. నెక్స్ట్ చూడండి, if we add the DC components, then also the period is same. DC components వల్ల ఎటువంటి పీరియాడిసిటీ వల్ల ఏ ఎఫెక్ట్ ఉండదు. ఓకే, అది తెలిసిందే. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి, మల్టిపుల్ కాంపోనెంట్స్ అంటే cos 2t plus cos 3t, cos 2t plus cos 3t plus cos 4t ఇలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు దెన్ వీ విల్ గో ఫర్ ఎ స్కీమాటిక్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ఏంటనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి అమ్మా, లెట్స్ సీ ద ఫస్ట్ ప్రాబ్లమ్. యూ కెన్ సీ ద x of t is equal to j into e power j5t. ఇది ఎలా ఉంది? e power j omega t ఫార్ములా ఉంది కదా. ఎప్పుడైనా ఎక్స్పోనెన్షియల్ లో j అనే టర్మ్ ఉంటే ఖచ్చితంగా ఏమని చెప్పాను, అది పీరియాడిక్. దాని యొక్క పీరియడ్ ఎంత? 2π by omega. omega వాల్యూ ఎంత? 5 సింప్లీ. సో కాబట్టి టైం పీరియడ్ t is equal to 2π by 5 సింప్లీ. అది పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, మీరు కదా సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే sin 50π. ఇది సింపుల్ కదా, 2π by omega. omega ప్లేస్ లో ఎంత ఉందమ్మా? 50π సింప్లీ. పై క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ 1/25 అంటే 0.04 simply. Okay, so that doesn't matter. Next, moving on to the next problem. Right, if you can see this one, t is equal to 1/25. Okay, next, x of t is equal to cos of 10πt plus pi by 6. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, ఫేజ్ అనేది యాడ్ అవటం వల్ల, ఫేజ్ అంటే ఇప్పుడు అంటే కాస్ ఆఫ్ 2 ఒమేగా టీ ప్లస్ థీటా యాడ్ అవటం వల్ల నీకు పీరియాడిసిటీకి ఏ ఎఫెక్ట్ జరగదు. అంటే ముందుకే వెనక జరుగుతుంది సిగ్నల్ అంతే, దానివల్ల పీరియాడిసిటీ ఏమైతుంది? ఏం కాదు. ఓకే, సో సింపుల్. ఈ పై బై 6 అసలు మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. సో సింపుల్ గా ఇది పీరియాడిక్ డెఫినెట్ గా. టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π by omega. omega ప్లస్ లో 10π సబ్స్టిట్యూట్ చేస్తాం, పై క్యాన్సిల్ అయిపోయింది. t ఈజ్ ఈక్వల్ టు 2/10. 2/10 అంటే ఎంత? 0.2 సింప్లీ. ఓకే, చెప్పింది అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే ఫేజ్ అనేది యాడ్ అయితే అసలు అది మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా డైరెక్ట్ ఒమేగా వాల్యూ తీసుకొని 2π by omega వేస్తే నీకు ఆటోమేటిక్ గా టైం పీరియడ్ అనేది వచ్చేస్తుంది. సో సింపుల్. యూ కెన్ సీ దిస్ వన్, టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 1/5. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, sin 10πt into u of t. సో ఇది యాక్చువల్గా ఇది పీరియాడిక్, ఎందుకంటే సైన్ సిగ్నల్ అండ్ కాస్ సిగ్నల్స్ ఆర్ ఆల్వేస్ పీరియాడిక్. sin 10πt యొక్క పీరియాడిసిటీ ఎంత? 2π by 10π. ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఈ సిగ్నల్ అనేది స్టెప్ తో మల్టిప్లై అయింది కాబట్టి ఆటోమేటిక్ ఈ సిగ్నల్ ఏమైపోయింది అంటే అపీరియాడిక్ అయిపోయింది. ఓకే, సో ఎందుకంటే మీకు ఓన్లీ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సిగ్నల్ ఏముంటుంది కాబట్టి ఇట్ ఈస్ అపీరియాడిక్ సిగ్నల్. ఓకే, యూ కెన్ సీ దిస్ వన్. e పవర్ మైనస్ మాట్, ఇది మనం డైరెక్ట్ గా కీ పాయింట్స్ లో చూసాం. e పవర్ మైనస్ మాట్ అంటే j లేదు కాబట్టి డెఫినెట్ గా అది పీరియాడిక్ సిగ్నల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు cos √2t. మా చాలా మంది మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఒమేగా ప్లేస్ లో √2 కానీ √3 కానీ ఉంటే అపీరియాడిక్ అని చెప్తారమ్మా. అది చాలా చాలా తప్పు. √2 √3 ఉంటే అపీరియాడిక్ ఎప్పుడైందంటే, ఫర్ సపోజ్ cos 2t ప్లస్ cos √2t ఉందనుకో, ఇది డెఫినెట్ గా అపీరియాడిక్. మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్ ఉన్నప్పుడు రూట్స్ వస్తే డెఫినెట్ గా సిగ్నల్ అపీరియాడిక్ అవుతుంది. అంతేగాని సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు నీకు ఒమేగా ప్లేస్ లో √2 వచ్చినా, √3 వచ్చినా, √4 వచ్చినా, √7 ఏది వచ్చినా సరే దట్ విల్ బి డెఫినెట్లీ పీరియాడిక్. ఓకే, అంతేగాని మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్ ఉన్నప్పుడు కనుక రూట్ వస్తే ఆటోమేటిక్ అది అపీరియాడిక్ బై డిఫాల్ట్. అసలు అది ఇంకా అసలు మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది అపీరియాడిక్. కానీ సింగిల్ ఫ్రీక్వెన్సీ అంటే sin ωt, cos ωt అంతే, సింగిల్ ఫ్రీక్వెన్సీ టర్మ్ ఉన్నప్పుడు రూట్ వస్తే మాత్రం డెఫినెట్ గా అది పీరియాడిక్. అండ్ దాని యొక్క టైం పీరియడ్ ఎంత యాజ్ యూజువల్ 2π by omega అంటే √2, 2/√2 అంటే √2. సో కాబట్టి π into √2 సెకండ్. సో ఇది ఎలిజిబులే. టైం పీరియడ్ ఎంత? √2 into π. ఎంత వస్తే అంత, ఎంత వస్తే నాకు ఎందుకు. ఓకే, సో కాబట్టి మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్ లో రూట్స్ ఉంటే సిగ్నల్ అపీరియాడిక్ అవుతుందే తప్ప
సింగిల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ లో √2 వస్తే √2 కాదు √3 లేదా రూట్ కాంపోనెంట్స్ వస్తే డెఫినెట్ గా సిగ్నల్ పీరియాడికే అండ్ దాని పీరియాడిసిటీ ఎంత అంటే 2π/ω బై డిఫాల్ట్. ఓకే, సో కాబట్టి ఆ మిస్కన్సెప్షన్ ఏదైనా ఉంటే జస్ట్ రిమూవ్ ఇట్ ఆఫ్. ఓకే, cos 2t plus cos 3t plus cos 5t. ఓకే, x of t is equal to cos 2t plus cos 3t plus cos 5t. ఇది మీరు వీడియో పాస్ చేసేసేయడము, ఇది మీకు చాలా సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ t1 క్యాలిక్యులేట్ చేస్తాం. t1 అంటే ఏంటి? 2π/ω. ఒమేగా వాల్యూ ఇస్ నథింగ్ బట్ 2. సో కాబట్టి t1 is equal to ఎంత వస్తుంది అంటే π సింప్లీ. నెక్స్ట్ t2 is equal to ఎంత వస్తుందమ్మా? 2π/ω. ఒమేగా వాల్యూ ఇస్ నథింగ్ బట్ 3. నెక్స్ట్ t3 is nothing but 2π/ω. ఒమేగా వాల్యూ ఎంత అంటే 5. ఈ మూడు వచ్చేసినాయి. అయితే ఇప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి కదా, సో కాబట్టి ఎల్సిఎం 15 ఆబ్వియస్లీ. సో కాబట్టి ఆటోమేటిక్ ఏమైతే చూడు, t2 is nothing but how much? 15 తో ఈక్వలైజ్, ఐ మీన్ t2 యాక్చువల్ ఇదే కదా 2π/3. అంటే t3 is nothing but how much? 2π/5. ఓకే, 15 ఎల్సిఎం వస్తుంది కాబట్టి t1 is equal to ఏమొస్తుంది అంటే 15π/15. t2 is equal to ఏమొస్తుంది అంటే 3 5s are కాబట్టి 5 2s are 10π/15. అంటే t3 వచ్చేసరికి ఏమొస్తుంది 5 3s are కాబట్టి 6π/15 ఆబ్వియస్లీ. ఓకే, సో t1 డివైడెడ్ బై t2 చేసినప్పుడు ఏమొస్తుంది? 15π/15 ఇంటూ 15 డివైడెడ్ బై 10π, రైట్? సో కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ఇట్ యాస్ 3/2. ఓకే, అండ్ t1/t3 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నీకు ఎంత వస్తుంది? 15π/15 ఇంటూ 15 డివైడెడ్ బై 6π, రైట్? సో 15 క్యాన్సిల్, 5π క్యాన్సిల్, 5 3s are 3 5s are 15, 3 2s are 6. సో కాబట్టి ఎంత వస్తుంది అంటే నీకు 5/2. ఇక్కడ డినామినేటర్ 2a వచ్చింది అండ్ ఇక్కడ కూడా డినామినేటర్ 2a వచ్చింది కాబట్టి డెఫినెట్లీ ద సిగ్నల్ ఇస్ సెడ్ టు బి పీరియాడిక్ అండ్ ద పీరియడ్ ఈస్ ద డినామినేటర్ ఇంటూ ఫండమెంటల్ పీరియడ్. ఫండమెంటల్ పీరియడ్ ఎంత వచ్చింది? π. సో దట్ ఇంప్లైస్ ద టైం పీరియడ్ ఈస్ ఈక్వల్ టు ఎంత అంటే 2π సెకండ్స్ సింప్లీ. ఓకే, సో కాబట్టి మీరు పాయింట్ మైండ్ లో ఉంచుకోండి, దెన్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. ఓకే, ఫైన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి t1 వాల్యూ π అండ్ అన్నింటిని సేమ్ చేస్తే 15 వచ్చింది. t1/t2 t1/t3 వేస్తే 3/2 5/2 వచ్చింది. డినామినేటర్ సేమ్ కాబట్టి ఇట్ ఈస్ పీరియాడిక్ అండ్ ద పీరియడ్ ఈస్ నథింగ్ బట్ t is equal to 2π. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 cos of 10t plus 1 minus 2 sin of 4t minus 1. ఈ +1 -1 అనేది ఫేజ్ అమ్మా. ఓకే, సో దానివల్ల మీకు పెద్ద నష్టం ఏం లేదు, రైట్? సో కాబట్టి మీరు డైరెక్ట్ గా ప్రొసీడ్ అయిపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ t1 is equal to 2π/10 అంటే π/5 అండ్ t2 is equal to ఏమైతే 2π/4 అంటే π/2, రైట్? సో కాబట్టి ఎల్సిఎం 10 అవుతుంది. సో ఎల్సిఎం 10 వస్తుంది కాబట్టి 10తో మల్టిప్లై చేసి t1 is equal to 2π divided by 10 అండ్ t2 is equal to ఏమవుతుంది అంటే 5π divided by 10 యాక్చువల్లీ, రైట్? సో t1/t2 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2π/10 ఇంటూ 10/5π, రైట్? సో కాబట్టి 10 క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ నీకు ఎంత వస్తుంది అంటే 2/5. డినామినేటర్ ఎంత వచ్చిందమ్మా 5. సో దేర్ఫోర్ ఓవరాల్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ 5 ఇంటూ ఫండమెంటల్ పీరియడ్. ఫండమెంటల్ పీరియడ్ ఎంత వచ్చింది? π/5. 5 క్యాన్సిల్ అయిపోతే టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు π సెకండ్స్ సింప్లీ. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ వీ కెన్ ఈజీలీ సాల్వ్, రైట్? t1 is equal to 2π/10 మనం ఎల్సిఎం చేసాము. సో యూ విల్ గెట్ t is equal to π సెకండ్స్ సింప్లీ. ఓకే, నోట్ ఆన్ ద నెక్స్ట్ ప్రాబ్లం. x of t is equal to sin square t. సో sin square t అనే సిగ్నల్ పీరియాడిక్ కదా? ఒకవేళ పీరియాడిక్ అయితే దాని యొక్క పీరియడ్ ఎంత? మరి ఇక్కడ చూడండి, sin square t కి డైరెక్ట్ గా పీరియాడిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు దాన్ని రెడ్యూస్ చేయాలి. x of t is equal to sin square t అంటే ఏంటమ్మా? 1 minus cos 2t divided by 2. అవునా? మరి ఇక్కడ ఈ 1/2 అనేది డీసీ టర్మ్ అమ్మా. ఈ డీసీ టర్మ్ వల్ల నీకు పీరియాడిసిటీ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. కానీ ఇక్కడ cos 2t/2 అనేది డీసీ టర్మ్ కాదు కదా? ఆటోమేటిక్ గా నీకు తెలుసు కదా టైం పీరియడ్ ఏమవుతుంది? π is equal to 2π/ω. ఒమేగా వాల్యూ ఇస్ నథింగ్ బట్ దట్ ఇంప్లైస్ టైం పీరియడ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే π సెకండ్స్ ఆబ్వియస్లీ. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సైన్ స్క్వేర్ టర్మ్స్ కానీ కాస్ స్క్వేర్ టర్మ్స్ కానీ ఇచ్చినప్పుడు 1 - cos 2θ లేకపోతే 1 + cos 2θ ఫార్ములా యూజ్ చేసి చేంజ్ చేసి డీసీ కాంపోనెంట్ వల్ల నీకు ఎటువంటి చేంజ్ రాదు. డైరెక్ట్ గా మిగతా రాసేసుకుంటే దెన్ ఇట్ విల్ బి క్లియర్ టు యూ. ఓకే, ఫైన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. t is equal to π seconds. Okay, next keep the heading even signals and odd signals. Okay, మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. x of t అనేటటువంటి ఒక సిగ్నల్ ఉందనుకోమ్మా, t ప్లేస్ లో -t పెట్టామనుకోండి, x of -t is equal to మళ్ళీ నీకు అదే సిగ్నల్ కనుక వస్తే అప్పుడు ఆటోమేటిక్ ఈ సిగ్నల్ ఏమవుతుంది అంటే ఈవెన్ సిగ్నల్ అవుతుంది. ఒకవేళ నువ్వు t ప్లేస్ లో -t సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు మైనస్ ఆఫ్ దట్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ సిగ్నల్ ఏమవుతుంది అంటే ఆడ్ సిగ్నల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఒక టైం పీరియడ్ ప్లేస్ లో నువ్వు -t పెట్టినప్పుడు నీకు మళ్ళీ అదే సిగ్నల్ రిపీట్ అయితేనేమో దాన్ని ఈవెన్ సిగ్నల్ అంటాం. అలా కాకుండా నువ్వు x of -t పెట్టినప్పుడు -x of t వస్తే అది ఆడ్ సిగ్నల్ అవుతుంది. ఫర్ సపోజ్ లెట్ us suppose f of t is equal to let us suppose sin t అనుకుందాం. ఇది ఈవెన్ సిగ్నల్ ఆడ్ సిగ్నల్ నేను ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. ఫర్ సపోజ్ ఎట్లా, ఫస్ట్ t ప్లేస్ లో -t సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేయప్పుడు ఏమవుతుంది? sin of -t. sin of -t అంటే ఎంత? -sin t. దీన్ని ఎలా రాయొచ్చు? -sin t అంటే f of t కదా? సో కాబట్టి f of -t is equal to -f of t వచ్చింది కాబట్టి sin t అనేది ఏం సిగ్నల్ అంటే ఆడ్ సిగ్నల్ అవుతుంది. f of t is equal to cos t తీసుకున్నారు అనుకోండి, cos t.
ఓకే, సో ఎఫ్ ఆఫ్ మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేయి. ఎఫ్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ నథింగ్ బట్ కాస్ ఆఫ్ మైనస్ టీ. కాస్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ నథింగ్ బట్ కాస్ టీ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ టీ. రైట్, సో కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ వచ్చింది కాబట్టి ఈ పర్టికులర్ సిగ్నల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏ సిగ్నల్ అని చెప్పొచ్చు అంటే ఈవెన్ సిగ్నల్. ఓకే, సింపుల్. ఏ సిగ్నల్ అయినా సరే టీ ప్లేస్ లో మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేయడం, అది కనుక మళ్ళీ అదే సిగ్నల్ వస్తే అది ఈవెన్ సిగ్నల్, మైనస్ ఆఫ్ దట్ సిగ్నల్ కనుక వస్తే అది ఏమవుతుంది అంటే ఆడ్ సిగ్నల్. ఓకే, అక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే లెట్ us సపోజ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ టీ అన్నారు అనుకోండి. ఇది ఈవెన్ సిగ్నల్ ఆడ్ సిగ్నల్ చెప్పన్నారు అనుకోండి. ఎట్లా చెప్తాం? టీ ప్లేస్ లో మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేయి. ఈ పవర్ మైనస్ ఆఫ్ మైనస్ టీ అంటే ఇది ప్లస్ టీ. దీన్ని మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ గాను రాయలేము, ఎఫ్ ఆఫ్ మైనస్ టీ ఉట్టి ఎఫ్ ఆఫ్ టీ గా రాయలేము, అంతే కదమ్మా. ఇది ఎఫ్ ఆఫ్ టీ గా రాయడానికి ఇక్కడ ఈ పవర్ మైనస్ టీ లేదు, మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ గా రాయడానికి పాసిబిలిటీ లేదు. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ టీని నువ్వు మైనస్ ఎఫ్ ఆఫ్ టీ గా రాయలేకపోతున్నావు అండ్ ఎఫ్ ఆఫ్ టీ గా కూడా రాయలేకపోతున్నావు. సో కాబట్టి దీన్ని ఏం సిగ్నల్ అంటామంటే నైదర్ ఈవెన్ నార్ ఆడ్ సిగ్నల్ అంటాం. ఓకే, నైదర్ ఈవెన్ నార్ ఆడ్. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి, మనం చెప్పుకుంది ఏంటి, ఎప్పుడైనా సరే ఒక సిగ్నల్ ఇచ్చి అది ఈవెన్ సిగ్నల్ ఆడ్ సిగ్నల్ అంటే జస్ట్ టీ ప్లస్ లో మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేయండి, మళ్ళీ అదే సిగ్నల్ కనుక వస్తే అది ఈవెన్ సిగ్నల్ అవుతుంది. ఒకవేళ మైనస్ ఆఫ్ దట్ సిగ్నల్ వస్తే అది ఆడ్ సిగ్నల్ అవుతుంది. రెండింటిగాను పాసిబిలిటీ లేకపోతే అది నైదర్ ఈవెన్ నార్ ఆడ్ సిగ్నల్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఇంకొక పాసిబిలిటీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఒక సిగ్నల్ ఇచ్చి అది ఈవెన్ సిగ్నల్ ఆడ్ సిగ్నల్ కనుక్కోమని చెప్పడం. వాడు మిమ్మల్ని ఎగ్జామ్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారంటే ఫైండ్ ఈవెన్ కాంపోనెంట్స్, ఫైండ్ ఆడ్ కాంపోనెంట్స్ అని అడుగుతారు. అంటే ఈవెన్ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఆడ్ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. ఓకే, అప్పుడు మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? మాకు గుర్తుంచుకోండి, ఎక్స్ ఆఫ్ టీ అనేటటువంటి ఒక సిగ్నల్ మీకు ఇస్తే మిమ్మల్ని ఈవెన్ సిగ్నల్ కనుక్కోమని అనుకోండి, ఎక్స్ ఈవెన్ ఆఫ్ టీ. దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2 సింప్లీ. ఓకే, అదే సిగ్నల్ కి ఆడ్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, ఎక్స్ ఆడ్ ఆఫ్ టీ. దాని యొక్క ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ minus x of minus t divided by 2. This is nothing but the odd component of the signal. Okay, then okay example చెప్తాను, it will be somewhat clear to you. Let us suppose x of t is equal to sin square t plus cos t అనేది ఇచ్చారు అనుకోండి. ఫర్ సపోజ్ మిమ్మల్ని ఈవెన్ కాంపోనెంట్ ఆడ్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఈవెన్ కాంపోనెంట్ యొక్క ఫార్ములా ఏంటి? x ఈవెన్ ఆఫ్ t is equal to x of t plus x of minus t divided by 2. అంతే కదా, ఎక్స్ ఆఫ్ టీ అంటే సేమ్ సిగ్నల్ కదా, సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. సైన్ ఆఫ్ మైనస్ టీ అంటే ఎంత? మైనస్ సైన్ టీ, కానీ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఆటోమేటిక్ ఏమొచ్చిందంటే సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ టీ ఇస్ నథింగ్ బట్ కాస్ టీ డివైడెడ్ బై 2. సైన్ స్క్వేర్ టీ ప్లస్ సైన్ స్క్వేర్ టీ అంటే 2 సైన్ స్క్వేర్ టీ వస్తుంది, ప్లస్ కాస్ టీ అంటే ఎంత వస్తుందమ్మా? 2 కాస్ టీ డివైడెడ్ బై 2. ఈ 2 ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ఎక్స్ ఈవెన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ టీ. ఓకే, ఇది కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ సిగ్నల్ ప్యూర్ ఈవెన్ సిగ్నల్. ఎందుకని? నువ్వు టీ ప్లేస్ లో మైనస్ టీ పెట్టినా నీకు మళ్ళీ అదే సిగ్నల్ వస్తుంది కాబట్టి అది ప్యూర్ ఈవెన్ సిగ్నల్. ఒక ప్యూర్ ఈవెన్ సిగ్నల్ కి ఈవెన్ కాంపోనెంట్ ఏమో అదే అవుతుంది, ఆడ్ కాంపోనెంట్ 0 అవుతుంది. ఒక ప్యూర్ ఆడ్ సిగ్నల్ కి ఆడ్ కాంపోనెంట్ అదే అవుతుంది, ఈవెన్ కాంపోనెంట్ 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెక్ చేయండి, మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏంటి సిగ్నల్ ఏమి ఇచ్చారు? ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ట్. ఇదే కదా ఇచ్చింది. దీనికి ఆడ్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ ఆడ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ మైనస్ టీ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2 ఆబ్వియస్లీ కదా. సో దాని నుంచి ఎక్స్ ఆఫ్ టీ అంటే ఏంటి? సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ట్ టీ మైనస్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. సైన్ ఆఫ్ మైనస్ టీ హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? సైన్ స్క్వేర్ టీ వస్తుంది, ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ టీ అంటే ఏమొస్తుంది అంటే కాస్ టీ వస్తుంది డివైడెడ్ బై 2. సో కాబట్టి ఈ రెండు టర్మ్స్ ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ఇట్ as 0 ఎక్స్ ఆడ్ ఆఫ్ టీ. ఓకే, సో కాబట్టి ఒక సిగ్నల్ లో టీ ప్లస్ లో మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు అదే సిగ్నల్ వస్తేనేమో ఈవెన్ సిగ్నల్, నీకు అది కాకుండా వేరే సిగ్నల్ ఏదన్నా అది మైనస్ ఆఫ్ దట్ సిగ్నల్ వస్తేనేమో ఆడ్ సిగ్నల్. అదొకటి గుర్తుంచుకోండి. అండ్ రెండింటిగాను లాగలేకపోతే అది నైదర్ ఈవెన్ నాట్ ఆడ్ సిగ్నల్ అవుతుంది. అండ్ ఈ మోడల్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మోడల్ ఏంటి? ఈవెన్ కాంపోనెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆడ్ కాంపోనెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈవెన్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ బై 2. ఆడ్ కాంపోనెంట్ ఏంటి? ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ డివైడెడ్ బై 2. సో దీస్ ఆర్ ద ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ సిగ్నల్. ఒక ప్యూర్ ఈవెన్ సిగ్నల్ కి ఈవెన్ కాంపోనెంట్ అదే అవుతుంది, ఆడ్ కాంపోనెంట్ 0 అవుతుంది. ఒక ప్యూర్ ఆడ్ సిగ్నల్ కి ఆడ్ కాంపోనెంట్ అదే అవుతుంది, ఈవెన్ కాంపోనెంట్ 0 అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ మైండ్ లో ఉంచుకున్నామా, then it will be very clear to you. You can see this one. If x of minus t is equal to x of t, then it is said to be an even signal. Obviously, example cos t secant t, right? And if x of minus t is equal to minus x of t, it is odd. And these are the examples. Okay. So మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ కాంపోనెంట్ ఫార్ములా ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ బై 2. అండ్ ఆడ్ కాంపోనెంట్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ మైనస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ బై 2. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫైండ్ ది ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ వన్ ఎక్స్ ఆఫ్ టీ. ఓకే, దీనికి ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీరు కనుక జాగ్రత్తగా చూస్తే దీన్ని
ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ బై 2 కదా. ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. సైన్ టీ మైనస్ సైన్ టీ కాస్త మైనస్ సైన్ టీ అయింది. 2 సైన్ టీ కాస్త మైనస్ 2 సైన్ టీ అవుతుంది. అండ్ సైన్ స్క్వేర్ టీ ఇంటూ కాస్ టీ. సైన్ స్క్వేర్ టీ ఈవెన్ అంటే సైన్ ఆఫ్ మైనస్ టీ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీ వస్తుంది. కాస్ ఆఫ్ మైనస్ టీ కాస్ టీ. సో కాబట్టి 2 సైన్ స్క్వేర్ టీ కాస్ టీ. ఈవెన్ కాంపోనెంట్ అంటే ఏంటి? ఇవి రెండింటిని యాడ్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఇది మాత్రం యాడ్ అవుతుంది. 4 సైన్ స్క్వేర్ టీ కాస్ టీ డివైడెడ్ బై 2 ఆటోమేటిక్ గా 2 సైన్ స్క్వేర్ టీ కాస్ టీ అవుతుంది. అదే ఆడ్ కాంపోనెంట్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే అప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు ఇవి రెండు యాడ్ అవుతాయి. అంటే 2 సైన్ టీ ప్లస్ 4 sin t, 6 sin t వస్తుంది. 2 sin t plus 4 sin t divided by 2, 6 7 t divided by 2, that is equal to 3 sin t. Okay, so ఇది గుర్తుంచుకోవడం. For pure even signal, odd component is equal to 0, and for pure odd signal, even component is equal to 0. Okay, simple. Next, find even and odd component of the particular signal. Okay, find even and odd components of the signal. ఏం సిగ్నల్ ఇచ్చారమ్మా మీకు? సింపుల్ గా ఈ సిగ్నల్ ఇచ్చారు. అంటే t is equal to 0 దగ్గర మాత్రమే శాంపుల్ ఉంది, మిగతా అంతా శాంపుల్ లేదు. అంటే అది ఏం సిగ్నల్ అమ్మా? స్మాల్ డెల్టా ఆఫ్ t. ఓకే, సో ఇది ఏ ఫైండ్ అవుట్ చేయాలి? ఈవెన్ అండ్ ఆడ్ కాంపోనెంట్స్ అన్నారు కదా. ఈవెన్ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేయి. x1 ఆఫ్ t is equal to స్మాల్ డెల్టా ఆఫ్ t ప్లస్ స్మాల్ డెల్టా ఆఫ్ మైనస్ t డివైడెడ్ బై 2. ఆ స్మాల్ డెల్టా ఆఫ్ మైనస్ t ఇస్ నథింగ్ బట్ స్మాల్ డెల్టా ఆఫ్ t. అంతే. 0 మైనస్ 0 పెట్టిన 0 కదా వచ్చేది. సో కాబట్టి 2 ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t డివైడెడ్ బై 2 is equal to small delta of t. Okay, so therefore even component of an impulse function is the impulse function itself. Ad odd component find out chi. X odd of t is equal to small delta of t minus small delta of minus t divided by 2. Small delta of minus t is nothing but small delta of t. So we rendu okadani code cancel ayipothe x odd of t is equal to 0 simply. Okay, so keep that point in mind. So therefore x1 of t is nothing but so this is nothing but x odd of t actually. So 2 into small delta of t, this is nothing but small delta of t. Okay, it's a mistake, right? So this is nothing but small delta of t, and this is nothing but 0. Okay, simple, right? Properties of impulse. Properties of impulse, right? Properties of impulse. Now, properties of impulse. జాగ్రత్త చూడండి. In first one, integral minus infinity to infinity small delta of t dt is equal to 1. Integration of impulse is always equal to 1. ఎందుకు? ఇంపల్స్ అంటే ఏంటి? ఓన్లీ 0 దగ్గర దాని వాల్యూ 1 ఉంటుంది, మిగతా అప్పుడల్లా 0. మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ యాడ్ చేయండి. ఇంటిగ్రేషన్ అంటే అంతే కదా, సమ్మేషన్. ఆటోమేటిక్ ఎంత వస్తుంది నీకు? వాల్యూ 1. సో కాబట్టి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ స్మాల్ డెల్టా ఆఫ్ t dt is equal to 1. Coming on to the second point, x of t into small delta of t minus t naught is equal to my x of t into small delta of t minus t naught అంటే t minus t naught equal to 0 చేయండి. ఆటోమేటిక్ గా నీకు t equal to t naught వచ్చింది. అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. x of t naught into small delta of t అంటే నా మీనింగ్ ఏంటంటే, లెట్ us suppose t square plus 5t into small delta of t minus 2 ఎంత అని అడిగారు అనుకోండి. సింపుల్ గా ఏ ఫామ్ లో ఉంది ఇది? x of t into small delta of t minus t naught కదా. t minus 2 0 కి ఈక్వల్ చేస్తే t ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2. సబ్స్టిట్యూట్ చేయండి అక్కడ. 2 2 0 ఎంత? 4 ప్లస్ 5 2 0 ఎంత అంటే 10 ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t. 10 ప్లస్ 4 అంటే ఎంతమో 14 ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t సింప్లీ. ఓకే, సో కాబట్టి ఏదైనా ఒక సిగ్నల్ ని నువ్వు స్మాల్ డెల్టా ఆఫ్ t మైనస్ t నాట్ వేస్తే సింపుల్ గా తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోయింది. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, x of t ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t, దట్స్ ఇట్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడైతే స్మాల్ డెల్టా ఆఫ్ t మైనస్ t నాట్ ఉంది, ఇక్కడ స్మాల్ డెల్టా ఆఫ్ t ఉంది. అంటే t మైనస్ ఎంత ఉన్నట్టు? 0, రైట్? సో కాబట్టి ఇక్కడ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే x of 0 ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t సింప్లీ, రైట్? సో ఇదే సేమ్ థింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x of t ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t మైనస్ t నాట్ వచ్చింది అనుకోమా, అప్పుడు ఆటోమేటిక్ గా ఇదే సేమ్ రిఫ్లెక్ట్ అవుతుంది x of t నాట్. కానీ స్మాల్ డెల్టా ఆఫ్ t రాయకూడదు పక్కన, ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? సో కాబట్టి ఇంటిగ్రేషన్ లేకపోతే ఇక్కడ స్మాల్ డెల్టా రాస్తాం, ఇంటిగ్రేషన్ కనుక ఉంటే ఇక్కడ స్మాల్ డెల్టా ఆఫ్ t రాయం, రైట్? నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఫిఫ్త్ ప్రాపర్టీ, ఇంటిగ్రల్ x of t ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t ప్లస్ t నాట్ ఉంది అనుకోండి, లెట్ us సపోజ్. సో ఇక్కడ ప్లస్ t నాట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే x of t మైనస్ t నాట్ అవుతుంది. ఓకే, సో ఇదే విధంగా ఇంటిగ్రల్ x of t ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t, అంతే. t మైనస్ ఎంత ఉన్నట్టు? 0 కదా. సో ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది అంటే x of 0. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ, x of t ఇంటూ స్మాల్ డెల్టా పవర్ n of t ఇచ్చారు అనుకోండి, n of t మైనస్ t నాట్ ఇచ్చారు అనుకోండి, లెట్ us సపోజ్ n మైనస్ ఆఫ్ t మైనస్ t నాట్. మరి ఇక్కడ n అంటే డిఫరెన్షియేషన్ సూచిద్దామా, రైట్? సో డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏమైందంటే -1 హోల్ పవర్ n ఇంటూ x పవర్ n ఆఫ్ t నాట్. అంటే ఇక్కడ డెల్టా ఫంక్షన్ ఎన్నిసార్లు అయితే డిఫరెన్షియేట్ చేసావో ఇక్కడ నువ్వు ఇచ్చిన ఫంక్షన్ కూడా అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. అంటే నా మీనింగ్ ఏదంటే, ఫర్ సపోజ్ t
t² ప్లస్ 4 ఇంటూ స్మాల్ డెల్టా పవర్ 3 ఆఫ్ t మైనస్ 4 ఇచ్చారు అనుకోండి. స్మాల్ డెల్టా పవర్ 2 ఆఫ్ t మైనస్ 4 ఇచ్చారు అనుకోండి. ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి? 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. -1 హోల్ పవర్ అంటే -1 హోల్ స్క్వేర్ ఇంటూ 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే 2t ఒకసారి వస్తుంది. మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే 2 వస్తుంది. t ప్లస్ లో 4 పెట్టడానికి అసలు అక్కడ టీఏ లేదు. సో కాబట్టి ఆటోమేటిక్ గా దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది సింపుల్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకున్నామా. అండ్ లాస్ట్ గా ఇంకొక ప్రాపర్టీ చూడండి, 8th ప్రాపర్టీ. స్మాల్ డెల్టా ఆఫ్ a ప్లస్ tb, at ప్లస్ b ఇచ్చారు అనుకోండి లెట్ us సపోజ్. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండమ్మా, ఇంపల్స్ ఫంక్షన్ లో టీ ప్లస్ ఆఫ్ ఉండాలి, టీకి ముందు ఏమి ఉండకూడదు. ఓకే, సో కాబట్టి టీ కామన్ ఏంటి? స్మాల్ డెల్టా ఆఫ్ ఏ ఇంటూ టీ ప్లస్ బి బై ఏ సింప్లీ. ఓకే, మరి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్మాల్ డెల్టా ఆఫ్ ఏటీ ఉందంటే దాని ఫార్ములా ఏంటంటే 1/a 1/mod a స్మాల్ డెల్టా ఆఫ్ టీ అంతే, అంటే టీ ప్లస్ బి బై ఏ. దట్స్ ఇట్. అంటే నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు కనుక ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. స్మాల్ డెల్టా ఆఫ్ ఏటీ ఉందనుకోమ్మా, దాని యొక్క ఫార్ములా ఏంటంటే 1/a ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ టీ సింప్లీ 1/mod a. అంటే స్మాల్ డెల్టా ఆఫ్ -2t ఉందనుకో, దాన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1/mod ఆఫ్ -2 ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ టీ. mod ఆఫ్ -2 అంటే 2a, సో కాబట్టి 1/2 ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ టీ సింప్లీ. ఓకే, సో కాబట్టి ఈ ఫార్ములా జాగ్రత్త గుర్తుంచుకున్నామా, గేట్లో 2-3 సార్లు అడిగారు వీటి మీద. ఓకే, సో కాబట్టి ఈజీగా చేసేయచ్చు. ఓకే, so you can see the first point, integral -∞ infinity small delta of t dt is equal to 1 and x of t into small delta of t is nothing but ఇక్కడ t minus 0 ఉంది కాబట్టి ఆటోమేటిక్ x of 0 into small delta of t and t minus 0 అంటే x of t not into small delta of t. అది ఇంటిగ్రేషన్ ఉంటే పక్కన స్మాల్ డెల్టా ఆఫ్ t రాయము. అండ్ ఇక్కడ పవర్ n ఉంటే ఎన్నిసార్లు అయితే ఉందో దీన్ని కూడా అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేసి t ప్లస్ t నాట్ పెడతాం. ఇక్కడ యాక్చువల్గా t ఒకటే ఇచ్చారు కాబట్టి t నాట్ ప్లస్ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టాం. రైట్, ఫైన్. And small delta of -t is equal to small delta of t, మీకు ఆల్రెడీ తెలుసు. రైట్, స్మాల్ డెల్టా ఆఫ్ 8 is nothing but 1/mod a into small delta of t. రైట్, you can see the first problem. You can see the first problem. Integral మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ -2 to 0 u of t plus 1 into small delta of t వాల్యూ ఎంత అన్నారు, అంతేనా? మరి ఇక్కడ నీకు తెలుసు కదా స్మాల్ డెల్టా ఆఫ్ t మైనస్ ఎంత ఉంది? 0. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ 0 సబ్స్టిట్యూట్ చేయి. u of 0 plus 1 that is equal to u of 1. u of 1 వాల్యూ ఎంత? 1 గా, అంటే t greater than equal to 0 అప్పుడు 1 కదా. సో కాబట్టి చాలా మంది పెట్టే ఆన్సర్ ఏంటంటే 1 అని పెట్టి వస్తారు, కానీ బయటకు వచ్చేసరికి అది ఏమైందంటే తప్పు అవుతుంది. ఓకే, ఎందుకు తప్పు అవుతుంది అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ -2 to 0 మాత్రమే ఉంది. ఓకే, కానీ నీకు వచ్చిన వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో కాబట్టి ఎప్పుడైనా సరే నీకు వచ్చినటువంటి వాల్యూ ఇంటిగ్రల్ లిమిట్స్ కనుక దాటి వస్తే ఆటోమేటిక్ గా దాని వాల్యూ 0, అది ఎంత అన్నా రానివ్వండి. ఓకే, సో కాబట్టి ఆ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సో యూ కెన్ సీ దిస్ వన్ u of 1. యాక్చువల్ u of 1 వాల్యూ 1, ఎందుకంటే కానీ 0 రాసాం, ఎందుకని 1 అనేది అసలు ఇచ్చిన లిమిట్ లో లేదు. రైట్, అదొక పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రల్ -∞ to ∞, ఇది సింపుల్ చేయాలి. రైట్, cos t into small delta of t minus 2, డైరెక్ట్ గా t ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, cos 2, అది ఎంత వస్తే అంత. రైట్, ఈ లిమిట్స్ కూడా -∞ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. అది కాక cos 2 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది ఉంటే -1 ఉంటుంది, లేకపోతే +1 వరకు ఉంటుంది అంతే. రైట్, సో ఇది సింపుల్. యూ కెన్ సీ ద నెక్స్ట్ వన్. ఇంటిగ్రల్ -∞ to t² into small delta of t minus 3 ఎంత వస్తుంది? స్మాల్ డెల్టా ఆఫ్ t minus 3 అంటే t ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేయి. 3 3 9, కానీ 9 రాయకూడదు, ఎందుకని ఇక్కడ లిమిట్స్ చూడండి, ఇంటిగ్రల్ -∞ to 0 ఉంది కాబట్టి 9 అనేది అవుట్ ఆఫ్ ద లిమిట్. 9 అనేది అవుట్ ఆఫ్ ద లిమిట్ కాబట్టి కంపల్సరీగా దాని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 0. ఆబ్వియస్లీ 9 ఈజ్ అవుట్ ఆఫ్ ద లిమిట్, ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. యూ కెన్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ -∞ to ∞ t power 4 into small delta cube of t minus 2 into dt. అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది? 3 ఉంది. అంటే ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి? 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే చేయండి 4t క్యూబ్ ఒకసారి, రెండోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? 12t², మూడోసారి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది? 24t. అంటే -1 హోల్ పవర్ n ఇంటూ ఈ t పవర్ 4 ని 3 సార్లు డిఫరెన్షియేట్ చేస్తే 4t క్యూబ్ 12t² 24t. సో 24t వస్తుంది. అంటే t ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేయి, -1 హోల్ క్యూబ్ అంటే -1, 2 సబ్స్టిట్యూట్ 24, 2 సార్ ఎంత? 48 ఆటోమేటిక్. సో ఆన్సర్ విల్ బి -40. అంటే లిమిట్ కూడా నీకు -∞ ఉంది కాబట్టి -48 అనేది ఆబ్వియస్ గా ఎలిజిబుల్. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. రైట్, ఫైన్. సో ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ -48. ఓకే, యూ కెన్ సీ దిస్ వన్. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పాను. రైట్, సో కాబట్టి స్మాల్ డెల్టా ఆఫ్ a ప్లస్ tb ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డెల్టా ఆఫ్ a ఇంటూ t ప్లస్ b బై a. సో కాబట్టి స్మాల్ డెల్టా ఆఫ్ at అంటే 1/a ఇంటూ స్మాల్ డెల్టా ఆఫ్ t సింప్లీ. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మైండ్లో ఉంచుకోండి. సో కాబట్టి మనం ఈ క్లాస్లో ఏమేమి చూసాం? ఈ క్లాస్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక సిగ్నల్ పీరియాడికా కాదా,
ఒకవేళ పీరియాడిక్ అయితే పీరియడ్ ఏంటి. ఓకే. సో పీరియాడిసిటీ సంబంధించిన డిఫరెంట్ పాయింట్స్ చూసాం. అండ్ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్ వచ్చినప్పుడు పీరియాడిసిటీ అనేది ఎట్లా మారుతుందో అవన్నీ చూసాం. సో పీరియాడిసిటీ ఈజ్ క్లియర్ ఫర్ కంటిన్యూస్ డొమైన్, రైట్. అండ్ నెక్స్ట్ ఏం కాన్సెప్ట్ చూసాం, ప్రాపర్టీ ఈవెన్ అండ్ ఆడ్ సిగ్నల్స్. ఒక సిగ్నల్ ఈవెనా కాదా ఎలా డిసైడ్ చేయాలి, ఒక సిగ్నల్ ఇచ్చినప్పుడు దానికి ఈవెన్ కాంపోనెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఆడ్ కాంపోనెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ కాంపోనెంట్ ఇవన్నీ మనం చూసాం అండ్ ఫైండ్ అవుట్ చేసాం కూడా, దట్ సింపుల్. అండ్ నెక్స్ట్ ఏం చూసాం, వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంపల్స్. ఒక 8 to 9 ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి జాగ్రత్తగా చదివి అవి ఇంప్లిమెంట్ చేయండి సరిపోదు. ఓకే. సో మనకి ఇంకా క్లాసిఫికేషన్ సిగ్నల్స్ లో బ్యాలెన్స్ ఉంది ఏంటంటే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఒకటి, పీరియాడిసిటీ మన కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ టీకి ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇప్పుడు డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ ఎన్ డొమైన్ వచ్చినప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ పవర్ అండ్ ఎనర్జీ మన కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ ఫైండ్ అవుట్ చేసాం, డిస్క్రీట్ టైం ఫైండ్ అవుట్ చేయలేదు కదా. సో కాబట్టి ఈ 3 కాన్సెప్ట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సిగ్నల్స్, పీరియాడిసిటీ ఫర్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ అండ్ పవర్ అండ్ ఎనర్జీ ఫర్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్. ఓకే. సో కాబట్టి ఈ 3 ఏవైతే ఉన్నాయో అవి నేను నెక్స్ట్ వీడియో లెక్చర్ లో కవర్ చేస్తాను. ఇట్ మైట్ బి పార్ట్ నెంబర్ 4, రైట్. సో అప్పటి వరకు మీరు ఇవి చదవండి. అండ్ ఈ లింక్ కింద మీకు ఇచ్చినటువంటి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో మీకు మన కంప్లీట్ అయిపోయిన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, మ్యాథమెటిక్స్, నెట్వర్క్స్ అండ్ డిజిటల్, వాటి లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేసాం. ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఓకే. సో బాగా ప్రిపేర్ అవ్వడము అండ్ మీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి షేర్ చేయండి. ఓకే. దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ అండ్ ఫర్ us ఆల్సో. ఓకే. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ with classification of signals part number 4. Okay, so until then take care.